హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మరి డన్. అయితే ఈరోజు టాపిక్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, మనకు పరిచయస్తులు కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, ఎవరైనా సరే, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే, ఇలాంటి ఏజ్ వాళ్ళైనా సరే, మనము ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఏదో టాపిక్స్ ఇలా అలా అని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ లేనటువంటి మూడవ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. అది మనమే కావచ్చు, లేకపోతే మన అవతలి పర్సనే కావచ్చు. మూడవ వ్యక్తి గురించి టాపిక్ తీసినప్పుడు అది మంచి మాట్లాడితే ఓకే. అంటే వాళ్ళు చాలా బాగా చదువుతారు, లేకపోతే చాలా బాగా వంటలు చేస్తారు, లేకపోతే చాలా బాగుంటారు. ఇలాంటి మంచి టాపిక్స్, పాజిటివ్ టాపిక్స్ అయితే దాన్ని కంటిన్యూ చేయండి. అదే నెగిటివ్ టాక్స్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నా సరే, మనం మాట్లాడుతున్నా సరే, నెగిటివ్ టాక్స్ని రాకుండా చూసుకోవాలి. నెగిటివ్ టాక్ ఒక్కసారి వచ్చిందంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది మన వల్లే కావచ్చునేమో, అవతలి వారి వల్లనే కావచ్చునేమో. ఇద్దరు ఫ్రెండ్స్ బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళది బ్రేక్ అయినప్పుడు థర్డ్ పర్సన్తో చెప్పే చాయిస్ ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడవ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తే తను మన పక్కనైతే మన పక్క కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడడం వల్ల మనకు ఎలాంటి ఇష్యూస్ రావు. నిజమండి. ఇది చాలా వరకు నేను చాలా వింటున్నాను ఈ ప్రాబ్లమ్స్. అవతలి వ్యక్తి లేనప్పుడు తన గురించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతకి మనం అందులో టాపిక్ ఇన్వాల్వ్ అయ్యి మనం ముందుకెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం కదా. తీరా తర్వాత అవన్నీ ప్రాబ్లంగా చుట్టుకొస్తాయి. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే, ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నా సరే ఆ పర్సన్ మన పక్కనే ఉన్నాడు అనేసి మనం మైండ్లో దృష్టిలో పెట్టుకొని పక్కకుంటే ఎలా మాట్లాడతామో మనం ఆ టైంలో అలా మాట్లాడాలి. అలా అయితే మన ఫ్రెండ్షిప్స్ కానీ, రిలేషన్స్ కానీ ఏవి బ్రేక్ కాకుండా ఉంటాయి. ఒకసారి ఇది నిజమనిపిస్తుంది కదా. నిజమనిపిస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.